నేనున్నాను కదా రూపా, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. పెద్ద హీరోలాగా వెళ్ళి స్వీట్లు పట్టుకొచ్చాడు. ఛీ! అయినా ఈ తప్పంతా మామదే. దేవుడా ప్లీజ్. ఏంటి ఇంకా రావట్లేదు? నో. ఎవరు? డింకటకరా డింకటకరా డింక చక్కర రెక్కడకర డక్కడకర రెడ్డనకర రెడ్డనకర డింకటకర డింకటకర డింక చక్కర రెక్కడకర డక్కడకర రెడ్డనకర రెడ్డనకర. కిస్. రూప చూడకూడదు చూడకూడదు. నేను ఎంత బాగుందో. చూడకూడదు 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 చూడ. టైట్ గా వస్తూ రావట్లేదు. అరే జాగ్రత్తరా బాబు, అసలే రూపా బండి. ఊరుకో, ఏం కాదు. స్నూపీ గారు చేస్తాడా? ఖర్చు అవుతుంది. ఎంత? చాలా. ఎంత? చా. నో వే. నీ అవసరం, డిసైడ్ చేసుకో. సరే అను. సరే, ఓకే. ఆనంద్, బాబు గాడు ఈజీగా చేస్తాడు. ఓకే, ట్రై చేద్దాం. ఓకే. మేము 1 2 3 కౌంట్ చేస్తాం. ఓకే. అలీగఢ్ షార్ట్ కొడతాడు, బాబు గాడు అరవాలి. ఓకేనా? ఓకే సరే. రెడీ? 1 2 3. అది వచ్చింది. షూర్ షూర్ విన్ను కావాలంటే. ప్లీజ్ ప్లీజ్ ఇంకో ఛాన్స్ ఇవ్వవా ఆనంద్, ప్లీజ్. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. సరే. 1 2 3 పాక్. Yes! టైల్ లైట్స్ కి బిల్ పంపిస్తాను మిస్టర్ ఆనంద్. హలో, రాహుల్ ఇంటికి వెళ్ళాలి, వస్తావా? వాళ్ళమ్మ చనిపోయారు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. ఇప్పుడు రాహుల్ ఫోన్ చేశాడు, ప్లీజ్. ఇట్స్ ఓకే. అంతా బ్లాంక్ గా ఉంది రూప, సడన్ గా అయిపోయింది. అరే ఎంత హెల్తీగా ఉండేది, ఎప్పుడు అనుకోలేదు. ఇంకా ఎవరు లేరు రూప నాకు. ఊరుకురా. There's no one for me. ప్లీజ్.
ప్లీజ్ రాహుల్. రాహుల్ ఇది తీసుకో ప్లీజ్. నువ్వు ఇక్కడే ఉన్నావా? వెళ్దామా? కూర్చో. చాలా అప్సెట్ అయ్యాడు. నాకు తెలుసు. ఎవరు లేరు కదా తనకి, మ్మ్. అందుకని తనతో ఉండాల్సి వచ్చింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. నీ కోపం వచ్చింది కదా, లేకపోతే ఎందుకంత సైలెంట్గా ఉంటావు? మాట్లాడితే కదా నాకు తెలిసేది. వాట్స్ రాంగ్? అవును, కోపం వచ్చింది. అర్ధరాత్రి లేపావు, ఇద్దరం కలిసే కదా వచ్చింది. అరే బయట చౌకీదార్ లాగా వెయిట్ చేశాను. పొద్దునొచ్చి నువ్వు ఇంకా ఉన్నావా అని ఏమి తెలియనట్టు నటించేస్తే ఏంటి అర్థం? కోపం రాదా? సారీ, సీరియస్గా తప్పైపోయింది. కానీ మర్చిపోయాను అంతే, కావాలని కాదు. ఓకే, ట్రీట్ ఇస్తా. స్టీమ్ దోశ, కాఫీ, సరేనా? ఇంకేం కావాలి? ఇట్స్ ఓకే, ఠీకే. ఏంటి? ముందు నువ్వు వెళ్ళు. నీకు నీ బ్యాగ్ చూపించడానికి కూడా ప్రాబ్లమ్సే. వాడిని మాత్రం నమ్ముతావు, వాడేదో పెద్ద మహాత్ముడు లాగా. వాడొక పెద్ద ఫ్రాడ్ అండ్ నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు. నేను చెప్తున్నాను చూడు, ఆ హక్ చేయటం, ఆ ఏడుపు ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. ఆర్డర్ సార్. ఒక ఇడ్లీ, ఒక కాఫీ. ఏదో అరుస్తూ ఉంటావు కానీ మీకు చాలా మైక్రాలవి. కాఫీ. ఆగాగు, ఇంకైనా తీసుకోవచ్చు కదా. ఓకే మేడం. ఫస్ట్ నిన్ను సెంటిమెంట్తో కొడతాడు, ఆ తర్వాత నిన్ను గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తాడు, ఆ తర్వాత నిన్ను... నోరు మూస్తావా? ఇంతకటి నుంచి ఒకటే గొడవ చేస్తున్నావు. తన మదర్ పోయి కనీసం ఒక్క రోజన్నా కాలేదు, అలా ఎలా మాట్లాడుతున్నావు? అది ఓకే, నేను మాట్లాడుతుంది నీ ఫ్యూచర్ గురించి. చూస్తూ ఉండు, మాక్సిమం 2 వారాల్లో నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు చూడు. దీనికంటే మంచి టైం దొరకదు వాడికి. ఒకటి చెప్తాను, అందరు మగవాళ్ళు ఒకేలాగా ఆలోచిస్తారు. వాళ్ళకి కావాల్సింది దొరికేదాకా అణిగి మణిగి ఉంటారు. దొరికిందనుకో అంతే. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నువ్వు కూడా అంతే కదా? అవుననుకో, కానీ నేను వాళ్ళ మీద కొంచెం బెటర్, అందుకే చెప్తున్నాను. వాడు బాధపడుతున్నాడు కరెక్టే, కానీ నిన్న అలా ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దూరం నుంచి కూడా బాధపడొచ్చు కదా. ఆలోచించు, జస్ట్ థింక్. అంతేకాదు, థ్యాంక్స్. సర్లే, ఇడ్లీ తిను. రోజు ఫోన్ చేస్తాడు, నాకెవరు లేరు అంటాడు. ఒక్కడనే ఉన్నాను, కంపెనీ ఇస్తావా అంటాడు. ఒకటి తర్వాత ఒకటి. నీకేమైనా రాహుల్ అంటే జెలసియా? మేబీ మిస్టర్ ఆనంద్, నాకు తనతోటి ఉండటం ఇష్టమేమో. ఆలోచించు. తన మదర్ తోటి కదా నాకు ప్రాబ్లం. ఆవిడ లేరు కదా ఇప్పుడు. మేబీ నేనే తనకి క్లోజ్ అవుదామని చూస్తున్నానేమో, నేనే తనని మ్యానిపులేట్ చేస్తున్నానేమో. అఫ్ కోర్స్ యూ క్యాన్. నువ్వు ఏమైనా చేయగలవు, అంత సమర్థురాలువే. ఒక చీర కోసం పెళ్లి జడగొట్టుకున్నావు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోలేవా? Go to hell. ఏంటి మీ ఫ్రెండ్ ఏమనుకుంటుంది? తనేమన్నా క్వీన్ విక్టోరియానా? అసలు ఆనంద్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? తను ఎవరో మీకు తెలుసా? చిట్కే వేస్తే 100 మంది అమ్మాయిలు వచ్చి తన కాళ్ళ మీద పడతారు, తెలుసా నీకు? ఆనంద్ ముందు తన ఒక పురుగు లాంటిది. ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారుతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలవరిస్తాయో, ఆ ఇంద్రసేన రెడ్డి రాయలసీమ వదిలి ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు సినిమాలో యాక్ట్ చేసావా? ఎందుకు? ఇదిగో ఇవి పట్టుకో, ఒకసారి చెప్తా. పట్టుకో, వర్షం వచ్చేటట్టుంది.
ఇప్పుడు చెప్పు. ఇందాకన్నావే పురుగు ఏనుగు, నాకు అర్థం కాలే. మళ్ళీ చెప్పు చెప్పు చెప్పు. చెప్తా ఏమనుకుంటుంది తను అసలు ఆనంద్ గురించి? వాడు ఒక ఏనుగు లాంటోడు. ఆలోచించి చెప్తా. హలో అమ్మో దోమ. ఏనుగు గారు, నేను పురుగునా? కాదు దోవను కదా, అదే కదా అన్నావు. అసలు చెప్తా. ఏం చేస్తుంది? అయిందా? నన్ను గుద్దుతావా? ఏం చేస్తున్నావు? చచ్చావు.